డిస్టెన్స్ వచ్చేసి చాలా ఇరుగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ కానీ చాలా తక్కువ ఉంటుందండి డిస్టెన్స్. ఒక ఆడుగారి శిరస్సుకున్నటువంటి పాపిడంత దారి మాత్రం మనకి కనిపిస్తుంది. అందుకని గంగామాత పాపైన రాక్షసుడు వెళ్ళటానికి పాపిడంత దారిస్తాడంటండి. అందుకే గంగామాత ఆ పాపిడంత దారి మీద వెళ్తున్నట్టండి ఈ ప్రాంతంలో. సార్ పాపికొండ స్టార్ట్ అయ్యండి. పాపికొండ అందాలను కానీ మళ్ళీ చూపించలేదు బాగా అడగండి. ఒకసారి చూపిస్తారండి, మళ్ళీ చూపించరు. సో ఫోటోస్ తీసుకోండి. మీకోసం మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తుంటాయి. అంటే వింటూనే ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం. మాసీమటి చీనాంబరి వెదలు తీర్చుమాదేవి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి తప్పదు మేడం డ్రైవర్ గారికి. ఫోటో దిగి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చాయి గోదావరి కొద్దిగా కనపడాడు చూడండి. సార్ అలాగే మీరు దిగిన తర్వాత వేరే వాళ్ళు కూడా కొద్దిగా అవకాశం ఉంది సార్. అక్కడే ఉండకండి సార్. వేరే వాళ్ళు కూడా కొద్దిగా అవకాశం ఉంది. వాళ్ళు కూడా దిగుతారు కదా. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసేట్లు వేయంగాని లాభసాటి తీరం ఓడలైపోతున్న ఇంటి నా ఫ్రెండ్ భయ కొద్దిగా వేరే వాళ్ళు కూడా అవకాశం కదా. నీటి రక్తం ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ గోదావరి ఊగింది లేచేదోవరి భూదారిలో నీలాంబరి మాసీమటి చీనాంబరి. అది రాజమండ్రి నుండి వస్తుందండి. రాజమండ్రి బస్ స్టాండ్ కదా సార్ వచ్చేది. గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరపగిరుపు లంకానాథుడింకా ఆగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మమ్మే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలో పొంగిడే గోదావరి ఊగింది చేదోవరి భూదారిలో నీలాంబరి మాసీమటి చీనాంబరి వెదలు తీర్చు సుఖాలే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీగా పొంగిడే గోదావరి ఊగింది చేదోవరి భూదారిలో నీలాంబరి మాసీమటి చీనాంబరి.